ఫ్రెండ్స్, జగన్ పర్యటనలు అంటేనే జనాలు భయపడే పరిస్థితి వచ్చేసింది. అధికారం పోయాక పరామర్శల పేరుతో జనాల్ని భయప్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నాడు. మొన్న గుంటూరు మిర్చి రైతుల పరామర్శ అని వెళ్తే జగన్ వెంట వెళ్లిన సైకో బ్యాచ్ మిర్చి టిక్కీలు కొట్టేశారు. సత్తెనపల్లి పర్యటన అని చెప్పి సింగయ్య అనే దళితుడిని జగన్మోహన్ రెడ్డి కారు తోటి తొక్కిచ్చేశాడు. పొదిల్లో పొగాకు రైతుల పరామర్శ అని వెళ్లి పొగాకు బెర్రళ్లు తొక్కిచ్చేస్తే అక్కడ రైతులు ఉసూరుమన్నారు. ఈ రోజు దేవరపల్లి పొగాకు మార్కెట్ యార్డ్ లో జగన్ అండ్ బ్యాచ్ చేసిన వీరంగం చూడండి. రైతుల్ని పరామర్శించడానికని వచ్చి వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న పొగాకు బెర్రళ్లను ఎక్కి ఎలా తొక్కేస్తున్నారో చూడండి. ఏదో ఉద్ధరిస్తాడు అని నమ్మిన రైతులకి జగన్మోహన్ రెడ్డి ఈ నష్టాన్ని మిగిల్చాడు. జగన్ వెంట వచ్చిన సైకో గంజాయి బ్యాచ్ చేసిన రచ్చ చూసి అక్కడ ఉన్న రైతు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే వినండి. ఆ నాయకుడితో తిరుగుతుమే తప్ప వాళ్ళు మొత్తం అలక జనాలంతా తీసుకొచ్చి బేలు తొక్కేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ లోకల్ ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది కానీ తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆయన రేట్ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. రేట్ ఇప్పించడం కూడా అలాగ అసలు పొగాకు ఆక్షన్ విధానాన్ని చూడలేదు. ఆయన చూడకుండా మా బేళ్ళన్నింటినీ కూడా తొక్కేశారు. రైతు అన్న కూడా లేకుండా కార్యకర్తలను గట్రా తీసుకొచ్చి రైతులు వాళ్ళు శుభ్రంగా మా బేళ్ళను శుభ్రంగా పాటు చేశారు. మిర్చి యార్డ్లో ఇంత విధ్వంసం చేశాక బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇంకో పచ్చి అబద్ధాన్ని చెప్పాడు. అదేంటో తెలుసా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. దీన్ని నేను పచ్చి అబద్ధం అని ఎందుకంటున్నా అంటే ఇదే మాట మిర్చి యార్డ్లో రైతుల ముందు చెప్తే అక్కడ ఉన్న రైతు ఏమన్నాడో మీరు చూడండి. కాలంలో ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మీ అబద్ధాలు నమ్మే రోజులు పోయినాయి. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే 5 ఏళ్ల మీ పాలనలో మీరు చేసింది ఏంటి అని మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలదీసే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త.